అభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన పీపీపీ ప్రాజెక్టులే అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని పూర్తి స్థాయిలో ప్రజాసేవలో పాల్గొనాలని గవర్నర్ ఆకాంక్షించారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. పరామర్శ అనంతరం పవన్ నివాసంలోని లైబ్రరీని గవర్నర్ సందర్శించారు. అక్కడ ఉన్న పలు విలువైన పుస్తకాలను పరిశీలించి పవన్ కు పుస్తకాలపై ఉన్న ఆసక్తిని అభినందించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని మంత్రులు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలోనూ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సేవలు కొనసాగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. పట్టసీమ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు దురదృష్టికి నిదర్శనమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కృష్ణా డెల్టాకు మాత్రం సాగునీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందన్నారు. పట్టసీమ, ఒట్టిసీమ అని ఎగతాళి చేసిన వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని గద్దె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 24 నెలల్లోనే నియోజకవర్గ ప్రజలకు సుమారు 12 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అధికారం తమకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేయటం బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ఎక్కడ చూసినా స్కామ్లు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బలంగా ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సూచించారు. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న అరుదైన ఎస్ఎంఏ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు బాధిత చిన్నారులకు ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త లక్కీ మహారాజ్ చేపట్టిన పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సాగుతున్న ఈ పాదయాత్రకు కంచికచర్ల జనసేన నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే కేవలం చదువు మాత్రమే సరిపోదని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుంకసాని గోపిచంద్ అన్నారు. వారు చదువుతో పాటు అన్ని రకాల నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీఏ వంటి కఠినతరమైన కోర్సులు చదివే విద్యార్థులు వారిలోని మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సాంస్కృతిక ప్రతిభ, నైపుణ్యాలు కూడా అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించేందుకే తమ కళాశాలలో యుఫోరియా ద చాప్టర్ 1 వేడుకలకు నిర్వహించినట్లు వివరించారు.